యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరంలో నుండి మిమ్మును దీవించుచున్నాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించుచున్నాడు. సంఘమంతా నిలబడినట్లయితే స్తుతి కీర్తన పాడుకుందాం. దయచేసి సంఘమంతా కూర్చోవలసి మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరము దైవపూర్వకంగా తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని సజీలకులు కాపాడి నీ కృపలో భద్రపరిచి మమ్మల్ని నూతనపరిచి నాయన యొక్క దినమున మేమందరము కూడుకొంటకు కృప సహాయము దయచేసినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యోగ్యత లేని మాకు నాయన యోగ్యతను దయచేసి నీ ప్రియ బిడ్డలుగా చేసుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి, మా హృదయాలు శుద్ధీకరించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆపత్కాలంలో మమ్మల్ని ఆదుకున్న గొప్ప దేవుడవు నాయన, నీకు వందనాలు. అపాయముల నుండి విడుదల దయచేసి నడిపిస్తున్న నాదా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సహాయము దయచేయండి. ఎంతో మందికి భాగ్యం లేదు, మాకు ప్రత్యేకంగా దయచేసినందుకే నీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయనా ఈ దినమున మేము ప్రత్యేకంగా సేవా భారత్ సండేగా ఆచరించగా మీ యొక్క సహాయం దయచేయండి. దేవా సేవా భారత్ ద్వారా నాయన పరిచర్య ద్వారా ఈ భారతదేశం అంతటిని కూడా నాయన మరి చిన్న బిడ్డలు పెద్దవారిని అనేక బిడ్డలు నాయన మరి సేవకులుగా తరబించేయుచుండగా నాయన మీరు వారికి సహాయము దయచేస్తూ నడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. గొప్పవాడా నీకు వందనాలు. ఈ పరిచర్య ద్వారా నాయన మరి అనేక కుటుంబాలను దర్శిస్తున్నందుకు నాయన మరి అనేకమైన ఊర్లను నాయన వారందరూ కూడా నీ సన్నిధిలోకి వచ్చుటకు సహాయము దయచేసినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన ఎక్కడ అడుగు పెట్టినాక నీ రాజ్య వ్యాప్తి విస్తరణ జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కార్యములు జరిగించువాడవు నాయన తండ్రి. చిన్న బిడ్డల ద్వారా ఇంకా అనేక కుటుంబాలు నీ సన్నిధిలోకి వచ్చడానికి సహాయం దయచేయండి. వారి జీవితాలను మారుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను అంగీకరిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది తాగుబోతులు మారుతున్నారు తండ్రి. ఎన్నో కుటుంబాలు తండ్రి మారుతున్నాయి తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిచర్యను దీవెనకరంగా మార్చి నడిపిస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. సహాయము దయచేయండి నైనా. ఎంతో మంది మిషనరీస్ ని ఆశీర్వదించి వారు నైనా మరి ఈ యొక్క భారతదేశానికి వచ్చుటకు మీ యొక్క సహాయము దయచేసినందుకు వందనాలు. మేము బైబిల్ చదువుతున్నామంటే ప్రార్థిస్తున్నామంటే పాటలు పాడుతున్నామంటే అది కేవలం నాయన నీవిచ్చిన కృప, వారి సమర్పణ నాయన. వారి కుటుంబాలను వదులుకొని వారి జీవితాలను నాయన సమర్పించుకొని నాయన ప్రతి ఒక్క ఆశను విడిచి నీ మాట విని నీ స్వరానికి నాయన వారి గైకొని ముందుకు వచ్చి నాయన ఈ భారతదేశంలో చేయవలసిన పరిచర్యని చేయటకు కృప దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి.
సహాయము దయచేయండి. మహోపకారివి మా సృష్టికర్తవు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. తండ్రి సహాయము ప్రత్యేకంగా నాయన ఈ యొక్క సంఘానికి కూడా నాయన మరి యొక్క మిషనరీ మైండ్ ని దయచేసి ప్రతి ఒక్కరిని నీ నామములో బలంగా వాడుకోమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరికి భారాన్ని దయచేయండి నాయన. ఫెయిత్ బాప్టిస్ట్ చర్చ్ నాయన సంఘం నుండి అనేక మంది నాయన మిషనరీలుగా వెళ్ళటకు మీ కృప దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయము దయచేయండి. సంఘ పరిచర్యను దీవించి ఆశ్రయించి నడిపించమని వేడుకుంటున్నాం. కావలసిన ప్రతి ఒక్క వనరులో మీ యొక్క సహాయము దయచేసి నడిపించండి నాయన. దేవునికి స్తోత్రాలు. సంఘంలో అనేక మంది అనారోగ్యంతో బాధపడుచున్నారు. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. పెద్దవారి నుండి చిన్న వారి వరకు ప్రతి ఒక్కరిని నాయన ఆశీర్వాదకరంగా మార్చి నడిపించండి నాయన. ఎంతో మంది నీ సన్నిధిలో రాలేకపోతున్నారు. వారందరిని దర్శించండి నాయన. వారి జీవితాలను మార్చండి. వారి సమస్యలను మార్చండి. వారి కుటుంబాలను మార్చి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్కరు గొప్ప సాక్ష్యం ఇచ్చిన కృప దయచేయండి నాయన. ఈ రోజు జరుగుతున్న తండ్రి ఏ సంఘాలైతే నీ పరిచయం జరుగుతుందో సంఘాలను ఆశీర్వాదకరంగా మార్చి నడిపించండి. అడుగు పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితము మార్చబడ్డకు ప్రతి ఒక్కరు నిన్ను స్వీకరించటకు సహాయం దయచేయండి. వస్తున్నాము వెళ్తున్నామని కాకుండా నాయన తండ్రి నిన్ను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరితో మాట్లాడి నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవ సహాయము దయచేయండి. నీ దాసులను అభిషేకించండి నాయన. ప్రతి ఒక్క మాట కూడా నీ ద్వారా వచ్చటకు నీ ఆత్మ కార్యము జరిగించబట్టకు సహాయము దయచేయండి. వారు దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ పరిశుద్ధ దినమున నాయన మేమందరము నిన్ను కొనియాడుచుండగా నాయన కార్యములు జరిగించండి. మేమందరము మమ్మల్ని మేము మర్చిపోయి నాయన నీ యొక్క పరిశుద్ధతలో ఆత్మలో ఉండుటకు సహాయము దయచేయండి. పరవశులమై నేను స్తుతించుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. దేవునికి స్తోత్రాలు. వస్తున్న వారిని గుర్తు చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వాదకరంగా మార్చి నడిపించి మేళ్ళ చేత నింపమని నీకే వందన సమర్పణ చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సంఘమంతా నిలబడినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 135వ పాట రండి సువార్త సునాదముతో అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 135వ పాట. సువార్త సునాదముతో రండి
పసిపాపల దీవెనమూర్తి రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగా నమ్మిన జన స్తోత్రం రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. దయచేసి సంఘం అంతా కూర్చోాల్సిన మనకు చేర్చిన దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఆరాధనలోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము అనగా 10వ తారీఖు మరి మన యొక్క ఆరాధనలో రెండు ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు మన ప్రియులు మన సంఘ సభ్యులు రెవరెండ్ అనూప్ ఆనంద్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. అంతేకాకుండా ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము సేవా భారత్ సండేగా మనము ఈ సండేను జరిగించుకుంటా ఉన్నాం. మరి బయట మీ కొరకు బుక్స్ తర్వాత కవర్ ఇవ్వబడింది. మరి మీరు ప్రేరేపించబడితే సేవా భారత్ పరిచర్యను ప్రోత్సహించి మీ విరాళాలు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ రెండు ఆరాధన అనంతరము ఎఫ్బిసి మరియు రెడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు మరి వారి యొక్క మీటింగ్ కొరకు కూడుకుంటారు. కావున ఇరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గమనించి ఈ యొక్క మీటింగ్లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్రతి శుక్రవారము సాయంత్రం 7 గంటల నుండి 8:30 గంటల వరకు వర్చువల్ ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉంది. మరి దాని కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. తప్పకుండా మీరు ఆ యొక్క ప్రేయర్లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. 16వ తారీఖు శనివారం ఉదయం 11 గంటలకు సిబిడబ్ల్యూఏ సిటీ బ్యాప్టిస్ట్ విమెన్స్ అసోసియేషన్ వారు మరి 11 గంటలకు వారి ప్రోగ్రాం జూమ్ ద్వారా ఉంటుంది. కావున దయచేసి దాంట్లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను. ఒక ప్రత్యేకమైన ప్రకటన. సిటీ బ్యాప్టిస్ట్ విమెన్స్ అసోసియేషన్ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ నందు అక్టోబర్ 14వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు 1 డే రిట్రీట్ లాగా వారి యొక్క డైమండ్ జూబ్లీని వారు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. మరి కావున స్త్రీలందరూ కూడా గమనించి దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. శనివారం చెక్ చెక్ హలో 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 చెక్ చెక్ హలో హలో చెక్ హలో 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 చెక్ హలో 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 చెక్ హలో 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 చెక్ 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 హలో. శనివారం రోజు సాయంత్రం 7 గంటలకు సంగీత శిక్షణ ఇదే ప్రాంగణంలో ఉంటుంది. క్వైర్ వారు గమనించి పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాము. వచ్చే ఆదివారము యథావిధిగా మన ఆరాధనలు ఉదయం 8:30 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 10:30 గంటలకు రెండవ ఆరాధన. ఈ రెండు ఆరాధనలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు రెవరెండ్ జాన్ ప్రశాంత్ గారు. మన సంఘంలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారి గురించి
ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాము. జి జాన్ బాబు గారు మరి గత 3 దినముల క్రిందట వారు డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చి ఉన్నారు. వారి సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించండి. అదే రీతిగా మన కార్యదర్శి గారు వి రాజ్ కుమార్ గారి స్వస్థత కొరకు ప్రార్థించండి. మన సంఘ సభ్యులు కండవల్లి లాజరస్ గారి యొక్క స్వస్థత కొరకు ప్రార్థించండి. ఈ దినము ప్రతిదినము కూడా ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 5 గంటలకు సండే స్కూల్ జూమ్ ద్వారా నిర్వహించబడుతూ ఉంది. మరి చాలా తక్కువ మంది పిల్లలు దాంట్లో పాల్గొంటూ ఉన్నారు. మీ తల్లిదండ్రులుగా మీరు విధిగా మీ బిడ్డలను సండే స్కూల్లో పాల్గొనేటట్లు చూడండి. మరి మనవాళ్ళు మనవరాళ్ళనైనా తల్లిదండ్రులు మీరెవరు కూడా దీనిని విడిచిపెట్టకుండా 5 గంటలకు మీరు గుర్తుంచుకొని తప్పకుండా మీరు బిడ్డల్ని సండే స్కూల్లో పాల్గొనేటట్లు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఫిజికల్ గ్యాదరింగ్ లేదు, బిడ్డలు వాక్యంలో ఎదగాలి కాబట్టి మరి సండే స్కూల్లో బిడ్డలందరూ కూడా విధిగా పాల్గొనేటట్లు మీరందరూ కూడా ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. గాస్పల్ కమిటీ వారు ప్రత్యేకమైన ప్రకటన చేస్తారు. గుడ్ మార్నింగ్ చర్చ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి మన సంఘంలో ఈ మాసము మిషన్స్ మంత్గా ఆచరిస్తుండగా మరి ప్రతి ఆదివారము మన అవుట్ రీచ్ సెంటర్స్ గురించి కొన్ని విషయాలు సంఘంనకు తెలియజేయాలనే ఉద్దేశంతో గాస్పెల్ కమిటీ తరఫున నేను ఇవాళ 3 పాస్టర్ల గురించి మీ ముందు తీసుకొని రావాలని నిలబడి ఉన్నాను. పాస్టర్ కమలాకర్ గారు, పాస్టర్ వెంకటరెడ్డి గారు మరియు పాస్టర్ అజరాయ్ నాయక్ గారు వారు చేయించిన పరిచర్యను మీ ముందుకు తీసుకొని రావాలని నిలబడి ఉన్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ కమలాకర్ గారు మరి నాయకుని తండాలో పనిచేస్తున్నారు. మన సంఘము ప్రారంభమైన తర్వాత 2003వ సంవత్సరంలో ఫస్ట్ మిషన్ స్టేషన్గా నాయకుని తండాను దేవుడు మనకు అనుగ్రహించారు. ఇది బొమ్మలరామరం మండలం, మరి ఇప్పుడు యాదాద్రి డిస్ట్రిక్ట్లో ఉంది. అక్కడ మరి 2003వ సంవత్సరం 2003లో రెవరెండ్ జేమ్స్ ఫ్రాంకోవిచ్ గారు మరి కమలాకర్ పాస్టర్ గారిని మనకు ఆయన బంజారా వారు మనకి ఆ బంజారా ఫీల్డ్ని పరిచయం చేశారు, ఆయనను పరిచయం చేశారు. 1 సంవత్సరం పాటు వారు సపోర్ట్ చేస్తూ అక్కడ ఒక గాస్పెల్ సెంటర్ని ప్రారంభించడానికి వారు సహాయపడ్డారు. ఆ తర్వాత మన సంఘము మరి కమలాకర్ పాస్టర్ కుటుంబాన్ని నడిపిస్తూ మరి అనేక విధాలుగా సహాయపడుతూ ప్రతి సంవత్సరం ఎన్నో మార్లు మరి పరిచర్యను టీమ్స్గా వెళ్ళి VBS ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు అక్కడ జరిగిస్తూ వారిని ప్రోత్సహిస్తూ నడిపిస్తూ మరి సపోర్ట్ చేస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ ఒక మందిరం కూడా JMM వారి సహకారంతో నిర్మించబడింది. 30 మంది బాప్తిస్మం పొంది దేవుని తమ సొంత రక్షకునిగా, క్రీస్తుని సొంత రక్షకునిగా వారు అంగీకరించి అక్కడ మరి సహవాసంగా కూడుకుంటున్నారు. మరి అంతేకాకుండా పాస్టర్ కమలాకర్ గారు చెప్పర్చెట్టు తండాలో కూడా దగ్గరలో ఉన్న ఆ తండాలో కూడా మరి ఒక గాస్పెల్ సెంటర్ని ఒక 4 to 5 ఫ్యామిలీస్తో సహవాసంగా కూడుకునే ఒక గాస్పెల్ సెంటర్ని అక్కడ వారు పరిచర్య కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా వారి మరి ఇన్ని సంవత్సరాల పరిచర్యలో వారు ఎంతో కష్టంగా వారి కుటుంబాన్ని కూడా, వారి తల్లిదండ్రులను, వారి తమ్ముళ్ళను మరి క్రీస్తులోనికి నడిపించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మార్లు మనము మన టీమ్స్గా ఎస్పెషలీ యూత్ తర్వాత స్త్రీల సమాజం వారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం ఎంతో రాళ్లతో ఉండేది, అయినప్పటికీ అది క్లియర్ చేసి ఇప్పుడు రెడ్ రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా మరి
అక్కడ ఒక లెర్నింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి చిన్న బిడ్డలకు సాయంత్రం వేళలో మరి ట్యూషన్స్ చెప్తూ వారికి భోజనం ఏర్పాటు చేసి మరి అలాంటి పరిచర్యను అక్కడ కొనసాగిస్తున్నారు. తర్వాత రెవరెండ్ గ్రెగ్ లూజియానా నుంచి వారు కొన్ని సంవత్సరాల క్రితమే అక్కడ చిన్న బిడ్డలు ఆడుకోవడానికి కావాల్సిన వస్తువులు సీసా, స్లైడ్, ఉయ్యాలలు అలాంటివన్నీ వాళ్ళు బహుకరించి వారి సహకారంతో అక్కడ ఒక మంచి లెర్నింగ్ సెంటర్ని పాస్టర్ కమలాకర్ గారు నడిపిస్తున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న దేవుని తండ అలాంటి ప్రాంతాలను దర్శిస్తూ కూడా మరి పరిచర్య చేస్తున్నారు. మీరు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. కమలాకర్ పాస్టర్ గారు, వారి సతీమణి శాంతి, ఆయనకి 2 కుమారులు దీపక్, రేవంత్. వారు ఇంటర్ మరి హై స్కూల్లో చదువుతున్నారు. ఈ కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని వేడుకుంటున్నాం. రెండవదిగా పాస్టర్ వెంకటరెడ్డి గారు, వీరు మరి ఇప్పుడు ఎల్బీ నగర్లో మన సంఘం ద్వారా పరిచర్య చేస్తున్నారు. 2004 నుంచి 2007 వరకు ఉన్న సమయంలో పాస్టర్ దేవసాయం గారు అక్కడ పరిచర్య చేశారు. గుంటిజంగయ్య కాలనీ ఎల్బీ నగర్లో సంఘాన్ని ప్రారంభించి సహవాసాన్ని నడిపించారు. ఆ తర్వాత వాళ్ళ సతీమణి ఉద్యోగరీత్యా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన సంఘంలో జేమ్స్ పాస్టర్ గారు మరి ప్రాక్టికల్ స్టూడెంట్గా మన మధ్యలో ఉంటుండగా వారు అక్కడ 2009 వరకు గుంటిజంగయ్య కాలనీలో మరి ఆ పరిచర్యను కొనసాగించారు. 2009వ సంవత్సరం నుండి మరి వెంకటరెడ్డి పాస్టర్ గారు ఎల్బీ నగర్ సంఘంలో కాపరిగా పరిచర్య కొనసాగిస్తున్నారు. దాదాపుగా 20 మంది బాప్తిస్మం పొంది సంఘంలో చేర్చబడ్డారు. మరి అక్కడ కొన్ని కారణాలను బట్టి గుంటిజంగయ్య కాలనీ నుండి బెతెస్డా కాలనీ అని కామినేని హాస్పిటల్ వెనకాల ఉన్న భాగంలో అక్కడ వారు సంఘాన్ని కొనసాగిస్తున్నారు. వీరి పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. వారి సతీమణి లూదియా, మరి వారికి ఒక కుమారుడు శ్రీకాంత్, ఏంజల్ జ్యోతి అని ఒక కుమార్తె. శ్రీకాంత్ మెకానికల్ ఇంజనీర్ కంప్లీట్ చేసి సివిల్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆయనను మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఏంజల్ జ్యోతి కూడా ఇంజనీరింగ్ చేస్తోంది. మీరు ఈ కుటుంబాన్ని వారి పరిచర్యను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మూడవదిగా పాస్టర్ అజరయ్య నాయక్ గారు, వీరు హాలియాలో ఉంటూ పరిచర్య చేస్తున్నారు. పరివేదులలో మనము నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళే దారిలో ఉంటుంది పరివేదుల గ్రామము. ఆ గ్రామంలో హాలియాకు దగ్గరలో ఒక సంఘాన్ని మందిరాన్ని నిర్మించి మరి అక్కడ పరిచర్య చేస్తున్నారు. ఆ మందిర నిర్మాణం కొరకు అక్కడ లోకల్ చర్చ్ మెంబర్స్ మరియు మన సంఘ సభ్యులైనటువంటి బండ్ల ప్రభాకర్ గారి సహాయంతో అక్కడ మందిరాన్ని నిర్మించారు. దాదాపుగా 90 మంది ఆ సంఘంలో సహవాసంలో ఉంటున్నారు, బాప్తిస్మం పొంది అంటున్నారు. ఇంకా ఎంతోమంది చేర్చబడుతుంటున్నారు. ఇది ఒక మంచి స్ట్రాంగ్ ఫెలోషిప్గా ఎదుగుతూ ఉంది పరివేదులలో. మరి అంతేకాకుండా అక్కడి నుంచి కొంచెం దూరంలో ఘనపూర్ అనే విలేజ్లో కూడా అజరైన్ పాస్టర్ గారు మరి ఒక గాస్పెల్ సెంటర్ని నడిపిస్తున్నారు. ఫస్ట్ అసలు మనము సంఘము అంటే మందిర నిర్మాణం చేసామంటే మన సంఘం ఫస్ట్ అవుట్రీచ్ చర్చ్ అక్కడే జరిగింది. ఈ గణపూర్లో ఒక పెంకుటిల్లు లాగా ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ సహవాసాన్ని నడిపిస్తున్నారు. అయితే వర్ష దాటి వలన అది అగ్రికల్చరల్ ల్యాండ్ కావడం వలన అది ఇంకిపోవడం బట్టి మరి ఇంకొక చిన్న ల్యాండ్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ మరి అప్రూవల్ కొరకు వెయిట్ చేస్తున్నారు. దాని గురించి ప్రార్థించండి. వారు ఆ సహవాసాన్ని అక్కడ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. అక్కడ ముత్తయ్య అనే పాస్టర్ గారు అక్కడ పరిచర్యను నడిపిస్తున్నారు. మరి హాలియాలో అజరయ్య పాస్టర్ గారి సొంత భూమిలో అక్కడ ఒక చర్చ్ నిర్మాణం చేసుకున్నారు. మరి అక్కడ వారి
దాదాపుగా 35 నుంచి 40 మంది దాకా సహవాసంగా కూడుకుంటారు. ఈ 3 ప్రాంతాలలో అజరయ్య పాస్టర్ గారు మరి సహవాసాన్ని నడుపుతున్నారు. వారి సతీమణి శైలజ మరియు కుమారుడు ఫిలమన్, కూతురు ఎమిమా కూడా ఎంటెక్ చేస్తూ ఉంది. ఫిలమన్ కూడా బీటెక్ చేస్తున్నాడు. దేవుడు మన అవుట్ రీచ్ పాస్టర్స్ పిల్లల్ని ఈ విధంగా మంచి స్థితిలోనికి నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. వారి పరిచర్య కొరకు, వారి కుటుంబం, వారి బిడ్డల గురించి మీరు మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని దేవుడు మరింతగా మరి ఎక్కువగా ఆయన రాజ్యాన్ని మరి విస్తరించాలని మనమందరము ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ అండి. క్వైర్ వారితో పాటు కలిసి వర్షిప్ మెలోడీస్లోని పాట, తెలుగు పాట 16వ పాట, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తం అనే పాట క్వైర్ వారు కలిసి పాడుతుంటుండగా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు బలలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలలైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలలైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకున్న దేవుని వాక్యాన్ని అందరము కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని అందరము కలిసి చదువుదాం. వారు భోజనము చేయిచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. అంతటా వారు కీర్తన పాడి ఓలీవల కొండలకు వెళ్ళిరి. ప్రార్థన చేసుకుందాం.
సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేమందరము కలిసి సమభక్త భోజనంలో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటున్నాం. మా బలహీనతలను దూరపరిచి నీ బలములోకి నడిపించుము. దీని ద్వారా మాకు స్వస్థత, దీని ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదల మాకందరికీ ప్రసాదించుమని యేసు నామమున వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతాను. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని యేసు ప్రభువారు ఆ రోజున ఉన్నటువంటి శిష్యులతో సంబోధించినట్టుగా వాక్యం మనం చదువుతూ ఉంటున్నాం. ఈరోజున సమభక్త భోజనంలో పాల్గొనే మనం యేసు యొక్క రక్తము యొక్క విశిష్టతను గురించి 2-3 నిమిషాలు ఆలోచన చేసుకుందాం. యేసు యొక్క రక్తము ద్వారా గొప్ప లాభాలు, ఆధ్యాత్మిక లాభాలు జరుగుతూ ఉంటాయి. కనుక గొప్ప లాభాలు జరగడానికి కారణాలు యేసు యొక్క రక్తములో జీవము ఉంది. లేవియ కాండాన్ని చదివేటప్పుడు, నిర్గమకాండాన్ని చదివేటప్పుడు ఈ రక్తమును గురించిన ప్రస్తావన ఆ పుస్తకాలలో మనం చదవగలుగుతూ ఉంటున్నాం. కనుక ఈ రక్తము జీవాన్ని ఇస్తుంది, ప్రాణాన్ని ఇస్తుంది అనే మాటలు దాంట్లో లిఖించబడి ఉన్నాయి. కనుక ఈ రక్తము గొప్ప లాభాలు కలుగచేస్తుంటున్నప్పుడు మొదటి లాభం ఈ యొక్క ఉదయకాలంలో జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము చదువుతూ ఉంటున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి పాపికి విమోచన కలుగుతుంది అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ యొక్క చిహ్నములు బల్ల మీద ఉంటున్నప్పుడు, క్రీస్తు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, రిడెంప్షన్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని మనము తలంచుకోవాలి. విమోచన క్రీస్తు రక్తం ద్వారానే కలుగుతూ ఉంది. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుతూ ఉంటున్నప్పుడు క్రీస్తు యొక్క రక్తాన్ని గురించి ప్రస్తావన తీసుకొని వస్తూ ఉంటాడు. ఆయన రక్తము చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. ఆయన రక్తము చేత మనకు హీలింగ్ కలుగ చేయబడుతూ ఉంది. హీలింగ్ త్రూ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన రక్తమే మనకు స్వస్థతను ఇస్తూ ఉంది. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం చదువుతూ ఉంటే, దేవుని యొక్క సముఖంలోకి వెళ్ళటానికి యాజకులు రక్తమును అర్పించి వెళ్ళేటువంటి వాళ్ళు, కానీ భయాందోళనలతో వెళ్ళేటువంటి వాళ్ళు. వారికి పాపం ఉంటే చచ్చిపోయేటువంటి పరిస్థితులు కనిపించబడుతూ ఉండేవి. కానీ క్రీస్తు యొక్క రక్తమును బట్టి నేడు మనము నేరుగా ఆయనతో సహవాసము కలిగి ఉండడానికి క్రీస్తు యొక్క రక్తము మనకు దారిగా ఉంచబడుతూ ఉంది. క్రీస్తు యొక్క రక్తము ద్వారా తండ్రితో నేరుగా సహవాసము కలిగి ఉండడానికి క్రీస్తు యొక్క రక్తము మనకు సహాయం చేస్తూ ఉంది. ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ప్రొడ్యూసెస్ గ్రేట్ రిజల్ట్స్. గొప్ప ఆధ్యాత్మిక కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తుంది. విమోచన కలిగిస్తుంది, స్వస్థత కలిగిస్తుంది. నేరుగా తండ్రి సముఖంలోకి వెళ్ళటానికి ఈ యొక్క క్రీస్తు రక్తము మనకు కారణం అవుతూ ఉంది. కనుక తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క రక్తము చేతనే నాకు విమోచన, ఈ యొక్క రక్తము చేతనే ఆధ్యాత్మిక స్వస్థత, ఈ యొక్క రక్తము చేతనే తండ్రితో నాకు సహవాసం కలుగుతూ ఉంది. కనుక వాటిని పుచ్చుకోవడానికి ఏ ఆక్షేపణ లేకుండా పుచ్చుకోవడానికి కొరకై మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అందరము యోగ్యులమని తలంచుకోవడం లేదు. అయోగ్యులమైన మాకు నిరంతరం నీ యొక్క రక్తము చేత శుద్ధీకరణ అవసరమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. తెలిసి తెలియక అనాలోచితంగా మాట్లాడిన చేసిన క్రియల కొరకై క్షమాపణ అడుగుతూ ఉంటున్నాం.
నీకు స్తోత్రములు తండ్రి. జీవం గల రక్తం నీది, అది ఉచితంగా మాకు ధార పోసావు. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దీని ద్వారా నీ రాజ్యంలో ఉండే భాగ్యం, ఈ విమోచనను బట్టి మాకు దయచేశావు. నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మేము వాటిని పుచ్చుకొని ఉంటుండగా మాకు కావలసిన మేలు, స్వస్థతను అనుగ్రహించు, ఫెలోషిప్ని ప్రసాదించు. నీకు ఘనత, మహిమ ఆపాదిస్తూ యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్వైర్ వారు అదే కీర్తన పాడుతూ ఉంటుండగా యేసు ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా పరిచారకులు అందించే చిహ్నములను తీసుకొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. సంధి చేసి చేర్చును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. సమాధానపరచును యేసు రక్తము. సమాధానపరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. యేసు రక్తము. ప్రభు యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. ఇంకా ఎవరికైనా పాత్ర అందించబడకపోయినట్లయితే దయచేసి మీ కుడి హస్తాన్ని చూపించండి. మీకు ఇవ్వబడినటువంటి పాత్రలను
సాధ్యమైనంత వరకు మోకాళ్ళుని పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. క్వైర్ వారు పాడుతూ ఉంటుండగా పరిచారకులు పాత్రలను సేకరిస్తారు. దేవునామమున మీ అందరికీ వందనాలు చెల్లించుతున్నాను. సంఘమంతా నిలబడదాం, కొద్ది క్షణాలు ఆయనను ఆరాధించుకుందాం. మన దేవుడు గొప్పవాడు, నూతన క్రియలు చేయువాడు. వర్షిప్ మెలోడీస్ నుండి 12వ పాట జీవనదిని నా హృదయంలో ప్రవహింప చేయుమయా అనే పాట పాడుకుంటూ ఆయన స్తుతించుకుందాం. జీవనదిని
ప్రవహింపచేయుమయా అవును యేసయ్యా, మేము నశించిపోచుండగా మా జీవితాలకి నీ జీవనదిని దయచేసావు తండ్రి. నిన్ను నువ్వు తగ్గించుకొని మా కొరకు నాయన ఆ సిలువ పైన యాగమైనందుకై నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు. స్తుతుల మీద ఆసీనుడా అనే పాట పాడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా ఆరాధన యేసు ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ప్రేమమయుడా మహోన్నతుడా పూజించేదా నా యేసు రాజా ప్రేమమయుడా మహోన్నతుడా పూజించేదా నా యేసు రాజా ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన నీకే ఆరాధన జీవితాలకు ఉన్న చీకటిని తీసేసి
నీ యొక్క వెలుగును అనుగ్రహించిన గొప్పవాడానికి స్తోత్రాలు. మేము నీతో ఉండాలని, నీతో మాట్లాడాలని పరితపించే దేవుడవు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీలాగు ఎవరు లేరు నాయన, నీలాగు ఎవరు లేరు. యేసు మసీ తెరే జైసా కోయి నై అని పాట పాడుకుందాం. కోట్లాది స్తుతులు అర్పించుకున్నా కానీ నాయన చాలనంతగా నీవు చేసిన త్యాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకు స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని కాపాడి రక్షించి నీ ప్రియ బిడ్డలుగా చేసుకున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీకే స్తుతి స్తోత్రాలు
ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి సంఘమంతా కూర్చోవాల్సిగా మనవి చేస్తున్నాను. ఈ దినము ఒక ప్రత్యేకమైన దినము. సేవా భారత్ సండేగా మనము ఈ యొక్క దినాన్ని మనము జరిగించుకుంటా ఉన్నాము. మరి సేవా భారత్ పరిచర్యలు మనకు బాగా తెలుసు. ఎందుకంటే మన సంఘ సభ్యులు రెవరెండ్ ఆర్థర్ గారు, రెవరెండ్ అనూప్ గారు, పాస్టర్ జ్ఞానకుమార్ ముగ్గురు కూడా మన కాపర్లు సేవా భారత్ పరిచర్యలో మరి బలంగా వాడబడుతున్నటువంటి వారు. ఈ యొక్క సమయంలో మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు రెవరెండ్ అనూప్ ఆనంద్ గారు. ఈ సమయాన్ని వారికి ఇస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో చేరి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీ దగ్గర దైవ గ్రంథాలుంటే నాతో పాటు ఈ వచనాలను మననం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. లూకా వ్రాసిన సువార్త 17వ అధ్యాయము 7వ వచనము, 10వ వచనము, 24వ వచనం. లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, 10వ వచనము, 24వ వచనం, 7వ వచనం. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 10వ వచనం, ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. 24వ వచనం, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషించిరి. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని మా జీవితంలో ఒక బహుమానముగా అనుగ్రహించావు. సజీవులుగా ఉంచి నీ మందిర ఆవరణములో చేరి నిన్ను ఆరాధించటానికి నీ యొక్క వాక్యములో నేర్పించిన విధానములో నీ రక్తములోనూ నీ శరీరంలోనూ పాలు భాగస్తులు అవటానికి, వాక్యము ద్వారా నీ మార్గాలను తెలుసుకున్నట్టుకు, నీకు దగ్గరగా బ్రతకటానికి సిద్ధపాటుతో మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు. ఈ సమయము నిధి ఇక్కడ చేరిన వారు మేమందరము నీ వారము, నీకు చెందిన వారము, నీ చేత ప్రేమించబడుతున్న వారము, నిన్ను ప్రేమిస్తున్న వారము. ఈ సమయము నీది కనుక మీరు మహిమ పొందండి. మా యొక్క జీవితాలకు అవసరమైనటువంటి వాక్యపు సత్యాలను పరిశుద్ధాత్మని యొక్క సన్నిధిలో మా మనలోకి తీసుకుని రమ్మని, నీ వాక్యము వినుచుండగా మా జీవిత ఆత్మీయ అవసరతలు తీర్చబడినట్లు నీ కృపను అనుగ్రహించమని ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు సేవా భారత్ యొక్క సండేని గురించి మీతో వివరించక ముందు
మరొకటి కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. అది జ్ఞాపకం చేసుకోవాలంటే మన సంఘ కాపరులు అయినటువంటి దయానంద్ గారు, ప్రశాంత్ గారు స్టేజ్ మీదకి రావాలి. నా దగ్గర పూలదండలు లేవు సార్, నా దగ్గర ఏమి లేవు, ఎందుకు అని అంటున్నారు. ఈరోజు ప్రపంచమంతా కూడా పాస్టర్స్ అప్రిసియేషన్ డే అని జరుపుకుంటూ ఉంటారు. దానిని పురస్కరించుకొని దేవుడు మన జీవితాలలో మనకిచ్చినటువంటి కాపర్లు, వారిచ్చినటువంటి ఈ యొక్క సంఘము అభివృద్ధి చెందటానికి, ఈ యొక్క గొర్రెలు సంతృప్తి పరచటానికి దేవుడు ఆశీర్వదించినటువంటి అభిషక్తులు మన కాపర్లు దయానంద్ గారు. వారిని బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను, దేవుని యందు ఆనందిస్తూ వారి యొక్క కాపరత్వంలో నేను నా కుటుంబము మనందరము కూడా దేవునికి దగ్గరగా బ్రతకటానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహిమార్థమై వారి గౌరవార్థమై ఒక్కసారి లేచి నిలబడి చప్పట్లు కొడదామా. థ్యాంక్ యూ పాస్టర్ రాజ్, దయానంద్ గారు, ప్రశాంత్ గారు. సేవా భారత్ సండే జరుపుకోవటానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి గారికి, సంఘ పెద్దలందరికీ కూడా మేము సేవా భారత్ పక్షముగా, మా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెవరెండ్ శామ్యుల్ ఆర్థర్ గారి పక్షముగా మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క ఉచిత కృపలో చేయుచున్నటువంటి గొప్ప కార్యాలను వెల్లడి చేయటానికి ఈ దినమంతా సరిపోదు. కొన్ని 1-2 మీ మధ్యలో నేను వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు పంచుకుంటాను. దేవుడు మాకిచ్చిన పిలుపు ఏమిటంటే, టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఫర్ క్రైస్ట్, టు మేకింగ్ డిసైపుల్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా ఫర్ క్రైస్ట్. భారతదేశంలో ఉన్న వారిని శిష్యులుగా తయారు చేయటంలో భారతదేశాన్ని దేవుని యొక్క ప్రేమలోకి తీసుకురావాలని మేమందరము శ్రమ పడుతున్నాం. దానికోసం దేవుడు మాకు ఒక 3 శ్రేష్టమైనటువంటి సాధనాలు, పరిచర్యలను దేవుడు మాకు అనుగ్రహించాడు. మొట్టమొదటిది వయోజన విద్య ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని చదువురాని వారి మధ్యలో చదువు నేర్పిస్తూ వారికి యేసుక్రీస్తును పరిచయం చేస్తూ సంఘాలను స్థాపించడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. రెండవది చర్చ్ ప్లాంటింగ్. ఈ యొక్క సంఘ స్థాపన విషయమై ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించి వారి జీవితాలను సమర్పించుకొని దేవుని సేవ చేయాలి అని ఆశ కలిగి ఉండి వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఈ థియాలజికల్ ట్రైనింగ్స్కి వెళ్ళలేని వారికి సంఘము ద్వారా వారి ఇంటి వద్దకే సంవత్సరం పాటు సంఘాలను స్థాపించడంలో దేవుడు ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే చర్చ్ ప్లాంటింగ్ ట్రైనింగ్ ని వాడుకుంటున్నాడు. మూడవది గంభీరమైనది, ప్రపంచంలో కూడా ఎవరు కూడా ఇంత విస్తారంగా లేకపోతే భారీ ఎత్తున చేస్తున్న వారు ఎవరు లేరు అని దేవుడు మమ్మల్ని ఎంచుకున్నందుకు దేవుని యందు నేను అతిశయపడుతున్నాను. అది చిల్డ్రన్స్ మినిస్ట్రీ. దానిని చిల్డ్రన్ బైబిల్ క్లబ్స్ అంటూ ఉంటాం. 65 లక్షల చిన్నపిల్లలకి దేవుని ప్రేమను అందించుకోవాలి. మా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, చిన్న పిల్లల యొక్క చేతిని పట్టుకోవడం ద్వారా వారి యొక్క తల్లిదండ్రుల హృదయాలను గెలుచుకొని
యేసు వైపు నడిపించడానికి దేవుడు ఈ చిల్డ్రన్ బైబిల్ క్లబ్స్ ని వాడుకుంటున్నాడు. దీనిలో మన సంఘంలో నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శామిలాద్రి గారు మరియు నేను మరి జ్ఞాని దేవుడు మమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు. మమ్మల్ని కదిలిస్తే ఎప్పుడైనా మాతో గుర్తిస్తే మేము దేవుడి యొక్క కార్యాలు ఆయన మహిమాత్మని మీతో చెప్తాం. మీ మధ్యలో ఉచితముగా కొన్ని మ్యాగజైన్స్ అక్కడ పెట్టడం జరిగింది. దయచేసి దీనిని మీరు తీసుకొని వెళ్ళండి, చదవండి. వీటిలో ఉన్నటువంటి దేవుని కార్యాలు మీకు బయలుపడతాయి. దేవుని మీరు మహిమపరచవచ్చు. ఈ మిషన్స్ సండే అనేది మన సంఘంలో ఏర్పరచుకుని ఈ పరిచర్యల అధికారులు దేవుని యొక్క తీర్పు చూపిస్తూ ఆత్మలో చేసేటువంటి ఆదివారాలుగా ఈ యొక్క 4 ఆదివారాలు 5 ఆదివారాలు మనం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మిషన్స్ సండే అనే దానిని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని తలంపులో ఒక పాఠం తీసుకుంటున్నాను. అదేంటంటే మిషన్స్ సండే అది ఇవాంజలిస్టులు చేసేదో లేకపోతే పాస్టర్స్ చేసేదో మిషనరీస్ చేసేదో అనే ఆలోచన నుంచి బయటకు రావాలని నేను కొంత ప్రయత్నం చేయడానికి నేను సిద్ధపడ్డాను. ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలి ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో లేకపోతే దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి ఈ మాటలు మానవుని యొక్క ప్రయారిటీ ఆఫ్ పీపుల్ మానవుని యొక్క ప్రాముఖ్యత గురించి మీకు దేవుని యొక్క వాక్యంలోంచి పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది రైట్ కదా? ఈ మధ్య కాలంలో పడకలోకి వెళ్ళేటప్పుడు వివిధమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కొన్ని పాటలు పెట్టుకొని నా కారులో వింటూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను అవి ఆలోచించుకుంటాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అవే పాటలు పాడుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి నా కూతురు కూడా అవే పాటలు పాడుతూ ఉంటుంది. నా భార్య కూడా నేను దేవుడికి అదే పాటలు పాడుతూ ఉంటుంది. కానీ పడకలోకి వెళ్ళేసరికి మన మనస్సులో కేంద్రీకృతమైనటువంటి తలంపులు ఏవి? ఆ దినవంతులలోనూ లేకపోతే మనము ఎదుర్కొన్న పరిస్థితుల్లో మనము మన జీవన విధానంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో పడకలోకి వెళ్ళేసరికి మన మనసులోకి వచ్చేటటువంటి ఆలోచనలు ఏమిటి? అవి పిల్లల వివాహ విషయమైతే వివాహ విషయమే ఆలోచన చేయొచ్చు. ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలని వాటి విషయం మనం ఆలోచన చేసుకోవచ్చు. పిల్లల చదువుల విషయమైతే అవి ఆలోచన చేసుకోవచ్చు. కొన్ని విషయాలు మాత్రము మనము పడకల వద్దకు వెళ్ళినప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఇఫ్ సపోజ్ ఈ కెమెరాని మీ వైపు తిప్పి ఒక స్క్రీన్ ఇక్కడ పెట్టి మీ మనస్సుల్లో మీరు ఏం ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా ఈ స్క్రీన్ మీద పడుతున్నాయి అని అనుకుందాం. మీరేం బాధపడద్దు, అటువంటి టెక్నాలజీ మన చర్చికి లేదు. మనమేమి దానిని చేయలేకపోతున్నాం. బట్ తలంపులు అనేవి మాత్రము ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటాయి. కానీ ఇది ఆలోచన చేస్తున్నప్పుడు అదే కెమెరాని మనము యేసుక్రీస్తు వైపు తిప్పి ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏమై ఉంటాయి అని మనము స్క్రీన్ మీద కానీ చూడదలిస్తే మనకు కనపడేది ఎవరంటే మనుష్యులు. యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనలోను ఆయన యొక్క మనస్సులోను ఏం కనపడుతుందండి? మానవాళి. మనుష్యులు ఆయన యొక్క మనస్సును నిండుకొని ఉంటారు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రజలుంటే అక్కడికి వెళ్ళిపోయారండి. యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రజలుంటే అక్కడికి వెళ్ళిపోయారు.
ఆయన చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ మనసు నుండి ఏముంటుంది? ఎలా చేపలు పట్టాలనే విషయంలోనే ఆలోచన చేస్తూ ఉంటారు. వారి వైపు తిరిగి అంటున్నాడు, మీరు ఇప్పటి వరకు చేపల విషయమై ఆలోచన చేస్తున్నారు, మిమ్మల్ని ఇక మీదట మనుష్యులను పట్టే జాలర్లుగా నేను చెయ్యబోతున్నాను అనేటటువంటి మాటను యేసుక్రీస్తు వారు వెల్లడి చేసినట్లు వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటుంది. దాని భావం ఏమిటంటే, యేసుక్రీస్తు వారిని కలుసుకున్న వారితో యేసు చెప్పేటటువంటి మాట ఏమిటంటే, ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ యువర్ మైండ్. నీ యొక్క మనస్సును, నీ యొక్క మానసిక సంబంధమైనటువంటి ఆలోచనలన్నిటిలోనూ మార్పులు తీసుకురాబోతున్నాను అని యేసుక్రీస్తు వారు చెప్తారు. మార్కు వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. ఎక్కడ మనుషులుంటే అక్కడ ఆయనకు వెళ్ళిపోయాడు. వారు ఎలా ఉన్నారు? కాపరి లేనటువంటి గొర్రెల వలె ఉన్నారు. కనుక కనికరపడి వారికి బోధింపసాగెను. నా వైపు చూసుకున్నా, సంఘ కాపరుల వైపు చూసుకున్నా, కానీ దేవుడు మమ్మల్ని పిలిచినది దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి. ఏదో దేవుని యొక్క వాక్యాన్ని మాకు నచ్చుతుంది, లేకపోతే మాకు ఇష్టము, లేకపోతే అది మా ప్రొఫెషను అని కాదు, కానీ మేము ప్రజలను ప్రేమిస్తున్నాము కనుక వారికి యేసుక్రీస్తు వారిని ప్రేమించున్నట్లు మేము దేవుని యొక్క వాక్యాన్ని తెరిచి బోధించటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఐ లవ్ టీచింగ్. బోధించటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని నేను భావిస్తూ ఉంటాను. కారణం ఏమిటంటే, నేను ప్రజలను ప్రేమిస్తూ ఉంటాను. యేసు వైపు చూడండి. ఈవెన్ ఇన్ మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్, కష్టతరమైనటువంటి పరిస్థితులలో ఆ శిలువ మీద ఏలాడుతున్నటువంటి ఆ యేసుక్రీస్తు వైపు చూడండి. శరీరము నలగగొట్టబడి రక్తము కారి అలసిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా అతని మనసంతా కూడా ఈ మనుషుల వైపే నిండబడి ఉన్నది. తల్లి వైపు చూచాడు, ఆమె విషయమై పట్టించుకుంటున్నాడు. పక్కనున్న దొంగ వైపు చూశాడు, ఆయన విషయమై పట్టించుకుంటున్నాడు. ఎవరైతే ఆయనను హింసించి శీలలు కొట్టి శిలువ మీద ఎలాడు చేశాడో వారి వైపు చూసి ద ఫేమస్ ప్రేయర్ ఏం చెప్పాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము. యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు నిండా ఎవరున్నారండి? మనుష్యులు ఉన్నారు. Why did Jesus have people on his mind? ఎందుకు యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు నిండా, ఆయన ఆలోచనల నిండా కూడా ఈ మనుష్యులు మాత్రమే ఎందుకు ఉన్నారు అనేటటువంటి ప్రశ్న వేసుకుంటే మనకి వాక్యంలో జవాబు 3 విషయాల్లో మనకు కనపడుతూ ఉంటుంది. ద 3 రీజన్స్. యేసుక్రీస్తు వారు మనుష్యుల వైపు చూడటానికి, మనుష్యుల విషయమై శ్రద్ధ వహించటానికి, ఆయనను చూస్తే ఆయన 3 విషయాలు. మొట్టమొదటిది ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి యొక్క హృదయము. యేసుక్రీస్తు వారి కంటే కూడా ఎక్కువగా తెలిసిన వారు ఎవరున్నారా? తండ్రి యొక్క హృదయం. యేసుక్రీస్తుకు తండ్రి యొక్క హృదయము ఎంతగా తెలుసు. తండ్రి యొక్క హృదయము ఆయనకు తెలుసు కనుక ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరినీ కూడా తండ్రి ప్రేమను చూపించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ
తండ్రి యొక్క ప్రేమను అందరికీ పంచుకుంటూ ఆయన వైపు తిప్పటానికి యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇన్ ఎర్లీ డేస్ నా యొక్క సేవ ప్రారంభించినటువంటి దినాలలో ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నప్పుడు నేను కూడా అనుకున్నాను, ఏంటి పనులు, ఈ వయోజన విద్య ఏంటి అసలు అని నేను కూడా అనుకున్నాను. ఈ చిన్న పిల్లల మధ్య ఎగరటం ఏంటి, ఈ డాన్సులు వేయటం ఏంటి అని నేను అనుకుంటూ చాలా క్వశ్చన్స్, ప్రశ్నలు నా యొక్క మదిలో నిండి ఉన్నాయి. కానీ వాటన్నిటిలోనూ చూస్తే ఇట్ టాక్స్ అబౌట్ గాడ్, హిస్ లవ్. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఈ సంఘంలోకి వచ్చాము, ఆరాధన చేస్తున్నాము, వాక్యము వింటున్నాము, వెళ్ళిపోతూ ఉన్నాము. భావము ఈ కార్యక్రమాలన్నిటిలోనూ ఉన్న కేంద్ర స్థానము ఏమిటంటే పీపుల్, ప్రజలు. ప్రజలందరూ కూడా విషయమై దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరి విషయమై దేవుడు శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ప్రజలందరి విషయమై తను ఏమి చేయాలా అనేటటువంటి తపన ఆయనకి మనకి కనపడుతూ ఉంటుంది. మరి దేవాతి దేవుడైనటువంటి సృష్టికర్త అంత తపనతో ప్రజల విషయమై తపన పడుతూ ఉంటే, ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు వారికి కనపడ్డప్పుడల్లా కూడా ఏదో ఒక విధంగా ఆటంకం చూపించినట్లు బైబిల్లో కనపడుతూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో చూసారా, నీ శిష్యులు ఏం చేస్తున్నారు, విశ్రాంతి దినమున సబ్బాతు ఈ దినము కూడా వాళ్ళు ఏదో తప్పిదం చేస్తున్నారనేటటువంటి విషయాన్ని తెలియపరచడానికి యేసుక్రీస్తు వద్దకు వచ్చాడు. యేసుక్రీస్తు వారు వారి వైపు చూసి, ఈ విశ్రాంతి దినం ఎవరి కోసం ఏర్పరచబడింది? ఎవరి కోసమండి? పక్షుల కోసమా, జంతువుల కోసమా, ఎవరి కోసం ఏర్పరచబడింది? ప్రజల కొరకు ఏర్పాటు చేయబడింది. ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పరచబడింది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ముఖ్యమైనది కాదు. దేవునికి ముఖ్యమైనది ఏంటి? ప్రజల యోగక్షేమాలు. ప్రజలు మారు మనస్సు పొందాలని, ఆయన రాజ్యములో ఆయనతో సహవాసికులుగా ఉండాలని ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ పరిచయాలు అయితే రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చి యేసుక్రీస్తును ఆటంకపరుస్తున్నట్లు మనకి కనపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఒకానొక సమయంలో ఈ సమరయలో ఉన్నటువంటి ప్రాంతంలోనికి వెళ్దామని అనుకుంటూ ఉన్నారు. అక్కడ ఒక ఆటంకం ఏర్పరచబడింది. ఆటంకం ఏర్పరచబడినప్పుడు శిష్యులు ఏం చేశారు? ప్రభువా, నీవు అనుమతివ్వు, మేమేం చేస్తాము? పరలోకము నుండి అగ్నిని తీసుకొని వచ్చి వీళ్ళని దహించి వేస్తాం. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మీకెవరిచ్చారు ఈ ఆజ్ఞ, ఈ అధికారాలు? ఐ కేమ్ దిస్ వరల్డ్ టు సేవ్ దిస్ వరల్డ్. ప్రజలను రక్షించుకోవటానికి వచ్చాను కానీ వాళ్ళని నాశనము చేసుకోవటానికి నేను రాలేదు. ఈ లూకా సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, ఇక్కడ చదవబడినటువంటి ఈ మూడు పారబుల్స్ లో అది తప్పిపోయిన గొర్రె కానివ్వండి, తప్పిపోయిన నాణెమ కానివ్వండి, తప్పిపోయిన కుమారుడు విషయమైనా కానివ్వండి, ఎందుకు చెప్పారు అనంటే, ఈ 1వ వచనాన్ని చదువుదాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఏమన్నారు?
ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా చాలా సనుగుకొనిరి. ఎందుకు? దే డోంట్ హ్యావ్ ఏ క్లూ అబౌట్ ద ఫాదర్స్ హార్ట్. వారికి తండ్రి యొక్క హృదయం యొక్క తపన, ప్రేమ వాళ్ళెవరికీ తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? పాపులతోనూ సుంకరులతోనూ భోజనం చేస్తున్నారని అనుకుంటున్నాడు. మరలా అక్కడికి చెప్పాడు, ఇట్ ఈస్ నాట్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నా తండ్రి హృదయము నాకు తెలుసు. తప్పిపోయిన గొర్రె విషయం చూడండి, తప్పిపోయిన నాణ్యం విషయం చూడండి, లేకపోతే తప్పిపోయిన కుమారుని విషయమై చూడండి. ప్రజల విషయం మాత్రం చెప్పట్లా. మరలా ఒకసారి ఆ 7వ వచనాన్ని చద్దాం. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై, అందరి విషయం మాట్లాడుతున్నా ఇక్కడ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ అలోన్, నువ్వు ఒక్కదానివే, లేక నువ్వు ఒక్కడివే ఈ లోకంలో ఉంటే కూడా దేవుడు నీ విషయమై శ్రద్ధ వహిస్తాడు. ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎంత మంచి మాట. అదే తప్పిపోయిన గొర్రె విషయంలో కూడా ఏం చెప్పాడు? ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. మన కాపరిగారులు వెళ్ళి పని చేస్తున్నా, మేము పని చేస్తున్నా కారణం ఏమిటంటే పరలోకమందున్నటువంటి తండ్రిని సంతోష పెట్టేటటువంటి పనిలో పాలిభాగస్తులై ఉన్నాం. ఒక్క పాపి మారు మనసు పొందితే ఎక్కడ సంతోషం? పరలోకమందున్నటువంటి దేవుని యొక్క సన్నిధానంలో. ప్రియులారా, మీ అందరికీ చెబుతున్నాను, మీ అందరితోనూ పంచుకుంటున్నాను, పరలోకమందున్న తండ్రి యొక్క సంతోషము ఒక్క పాపి మారు మనసు పొంది ఆయన వైపు తిరిగినప్పుడు. యేసుక్రీస్తుకు తెలుసు తండ్రి ప్రజలను ప్రేమిస్తున్నాడని. తండ్రి ప్రజల పట్ల ఎంత తపన కలిగి ఉన్నాడు అనేది యేసుక్రీస్తుకు తెలుసు. ఒక్కొక్కసారి ఒక రోజు ఈ నాలో నేను ఈ ఆత్మీయత ఎక్కువైపోయింది అనుకోండి, లేకపోతే కొన్ని ప్రశ్నలు నాకు కూడా వచ్చినప్పుడు నా భార్యతో నేను ఈ విధంగా మాట్లాడుతున్నాను. వై డు యు లవ్ మీ? నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగా. భర్త కాబట్టి ప్రేమిస్తున్నానని అన్నది. కాదు, నువ్వు చాలా ఎవరు సహాయం ఎదురు చూస్తున్నారో, ఆపదలో ఉన్నారో అన్ని మర్చిపోయి వాళ్ళ దగ్గరికి పరిగెత్తావు. కైండ్నెస్ నీలో చూశాను, అందుకు నేను ప్రేమిస్తున్నాను. ఇంకా అన్నాను, నువ్వు బాగా ప్రేమ కలిగినోడివి అన్నాను. ఇంకా అన్నాను, నాకు నిద్ర వస్తుంది, నోరు మూసుకొని పండుకో అంది. అలా అనలేదులేండి, నాకు నిద్ర వస్తుంది ఇంక పండుకుందామా అని అంది. దాని విషయాన్ని నాకు సాటిస్ఫై కాక నా ఆత్మీయులతో పంచుకున్నాను, స్పిరిచువల్ లీడర్తో. యేసుక్రీస్తు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, ఈ విషయాలన్నీ చెప్పింది, నన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే సింపుల్, గాడ్ ఈజ్ లవింగ్. ఆయన ప్రేమామయుడు, ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమిస్తున్నాడు. నీలో మంచితనమో, గొప్పతనమో, లేకపోతే మరో గుణ లక్షణాలు చూసి ప్రేమించట్లా. గాడ్ ఈజ్ లవింగ్. దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపి కనుక
ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ద ఫాదర్స్ హార్ట్, ద సెకండ్ థింగ్. రెండవది, ద రియాలిటీ ఆఫ్ ద ఎటర్నిటీ. యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రజల వద్దకు పోతున్నారంటే, నిత్యత్వము, నిత్య జీవితం అనేది వాస్తవము కనుక. అది తెలిసినటువంటి యేసుక్రీస్తు వారు తను ఈ విధముగా ఈ యొక్క బైబిల్ వాక్యంలో చెప్పటం జరిగింది. మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 46వ వచనములో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. దానిని అర్థం చేసుకోవాలంటే ఈ లూకా వ్రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుంటే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. కల్పిత కథ కాదు ఇది. ఇట్స్ నాట్ ఎన్ ఏ పేరబుల్, ఉపమానం కాదు. సర్టెన్ డేస్ అబ్రహాము నిజముగా జీవించినటువంటి వ్యక్తి. అతడు పరలోకములో ఉంటే, ఈ లోకములో ఉన్నటువంటి ధనవంతుడు చనిపోతే అతడు మాట్లాడుతూ ఉన్నాడు. కల్పిత కథలు మాట్లాడలేదు యేసుక్రీస్తు వారు. అర్థమయ్యేటట్లు, నిత్యత్వము నిజమైనది, నరకము నిజమైనది. యేసుక్రీస్తు వారికి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. కనుక నిత్య నరకాగ్నికి నీవు నేను వెళ్ళకూడదని, లేకపోతే ఈ మానవాళి అంతా కూడా వెళ్ళకూడదని తండ్రి తలుస్తున్నాడు. కనుక ఎరిగిన వ్యక్తిగా తను ప్రజల విషయమై శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఎక్కడ ప్రజలుంటే అక్కడికి వెళ్ళటం జరుగుతూ ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన రాజ్యము సమీపించి ఉన్నది. త్వరగా, త్వర పెట్టినట్లు మనకి వాక్యములో కనపడుతూ ఉంటుంది. ఆయన త్వరగా రాబోతున్నాడు, ఆయన రాజ్యం రాబోతుంది, మారు మనసు పొందండి అని చెబుతూ తను బోధించినట్లు వాక్యంలో కనపడుతుంది. ఎటర్నిటీ విత్ గాడ్ అండ్ ఎటర్నిటీ వితౌట్ గాడ్. నిత్యత్వము దేవునితో, నిత్యత్వము దేవుడు లేకుండా. ఆలోచన చేస్తే ఏమవుతుందంటే, నీవు మాట్లాడేటటువంటి ప్రతి మనిషిని నువ్వు కలుసుకున్నప్పుడు నీకు కనపడేది ఏంటంటే, యేసుతో ఉన్న నేను ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలోనికి వెళ్ళాలి. యేసును ఎరగనటువంటి ఆ వ్యక్తి, యేసును గురించి ప్రేమ తెలియనటువంటి ఆ వ్యక్తి, నా ఇంటి పక్కన వాళ్ళు, నా ఇంటి ఎదురు వాళ్ళు, లేకపోతే నేను పని చేస్తున్నటువంటి ప్రాంతంలో, నేను కొంత దీర్ఘకాలము ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణ వాహనాల్లో కూడా వారికి ఏం చేస్తాను? నేను యేసు యొక్క ప్రేమను, తండ్రి హృదయాన్ని తెలుసుకున్నవాడిగా. We are talking and celebrating the Mission Sunday. అది ఒక సండే, ఒక నెల సెలబ్రేట్ చేసుకునే కాదు. యేసును స్వకీయ రక్షకునిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా యేసును ఎరగనటువంటి వారి వైపు చూచినప్పుడు ఈ హృదయంలో కలగవలసినటువంటి భారము ఎందుకు? నిత్య జీవము, నిత్య నరకము వాస్తవము కనుక ప్రజలు తప్పక తప్పిపోతారు. పీపుల్ లాస్ట్ ఫర్ ఎవర్. అటువంటి వారిని క్రీస్తుని ఎరిగిన మనము
కలుసుకుంటే మనకి జ్ఞాపకం రావాల్సింది తండ్రి యొక్క ప్రేమ. అది తెలుసు కనుక, నిత్యత్వం గురించి, నిత్య నరకం గురించి యేసుక్రీస్తుకు తెలుసు కనుక తాను ప్రయాణిస్తున్నప్పుడు తన ట్రావెల్ ప్లాన్స్ అన్నిటినీ మార్చేసుకున్నాడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఒక గ్రామంలోకి వెళ్ళేసరికి సమరయ స్త్రీని కలుసుకున్నాడు. 5 పెనిబిట్లు ఉన్నారు. తన విషయమై తండ్రి ప్రేమను చూపించడానికి ఆయన ఏ యొక్క పట్టణానికి వెళ్తే ఆ యొక్క పట్టణానికి ఆ రిచ్ రూలర్ని కలుసుకున్నప్పుడు, ధనవంతుడైనటువంటి ఆ పరిపాలకును కలుసుకున్నప్పుడు, he introduced the love of the Father. ప్రియ సంఘస్థులారా, మిషన్ సండే అని అంటే నిత్య నరకాగ్నికి లోనై ఉన్నటువంటి మన యొక్క జీవితాన్ని లాగటానికి తండ్రి తన యొక్క సొంత కుమారుని లోకంలోనికి పంపించాడు. దైవజనులటువంటి మన కాపరి లాంటి వారు ఆ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతున్న మనల్ని వాక్యము ద్వారా మనలందరినీ లాక్కొని వస్తూ నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి నిలబడినట్లు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీవు నేను యేసుని ఎరిగిన వారముగా నిత్య నరకాగ్నికి వెళుతున్నటువంటి ప్రజల విషయమై శ్రద్ధ వహిస్తామా అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రశ్నలు నా మనసులోకి ఇట్లా వచ్చినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి నేను పరిశీలించాలి అని అన్నాను అనుకోండి, వేటికి మీ చెల్లింపులు వెళ్ళినాయి, వేటుల విషయమై మీరు ఎక్కువగా శ్రద్ధ వహించారు అనేది కనపడుతుంది. మీరు చాలా మంచివాళ్ళు. ప్రతిసారి మీరు చేస్తున్నటువంటి మీ దాతృత్వాన్ని బట్టి సంఘము 15-20 సంఘాలు కాపరులు వెళ్ళి క్రీస్తును ఎరగని వారి మధ్యలో సువార్త ప్రకటిస్తూ ఈ 20 సంవత్సరాల్లో 20 మరొక సంఘాలను దేవుడు స్థాపించడానికి అవకాశం ఇచ్చాడు. యు ఆర్ గుడ్ పీపుల్. కానీ ప్రశ్నలు వేసుకుందాం. ఏమని ప్రశ్నలు వేసుకుందాం అంటే, వాట్ ఈజ్ యువర్ సర్వింగ్ అకౌంట్? టైత్ విషయం మాట్లాడితే అందరూ టైత్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. దానిని బట్టి నేను దేవునికి పరిచర్యకు నేను సహకరిస్తున్నాను అని అనవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. వాట్ ఈజ్ యువర్ ప్రేయింగ్ అకౌంట్? ప్రార్థించేటటువంటి నీ ఖాతా తెరిచి నీ జీవితంలో ఎంత సమయము క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్నా నీవు ప్రార్థనలో గడుపుతున్నావు క్రీస్తుని ఎరగని వారి విషయమై. పాస్టర్ గారు ఆదిలాబాద్ను అడాప్ట్ చేసుకున్నారు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్, హ్యాపీయెస్ట్ పర్సన్. తెలంగాణలో ఏదైనా సువార్త అందనటువంటి జిల్లా ఎక్కువగా ఉన్నదంటే అది తెలంగాణలో ఆదిలాబాద్ మాత్రమే. దానిని ఎంచుకొని అనేకమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు మనకు వస్తూ ఉన్నాయి. వాట్ ఈజ్ యువర్ లవింగ్ అకౌంట్ లుక్స్ లైక్? నీవు ప్రేమించే విధానాన్ని నువ్వు గమనించుకుంటే, ప్రశ్న వేసుకుంటే, వాట్ ఈజ్ యువర్ విట్నెసింగ్ అకౌంట్? నీ జీవితంలో ఉన్నటువంటి యేసును కనపరిచేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దానిని పరిశీలించుకుంటే, చివరిగా వాట్ ఈజ్ యువర్ లీడింగ్ పీపుల్ అకౌంట్? వాట్ ఈజ్ యువర్ లీడింగ్ పీపుల్ టు క్రైస్ట్, నాట్ టు యువర్ హోమ్స్, ఆర్ టు లీడ్ పీపుల్ టు ద చర్చ్? ఈ ప్రశ్నలు దేవుడు మనకు వేస్తే, హౌ మెనీ పీపుల్, ఎంతమంది నీ ద్వారా పరలోకానికి వెళుతున్నారు? ఎంతమంది నా ద్వారా పరలోకానికి వెళుతున్నారు?
తండ్రి హృదయాన్ని ఎరిగినటువంటి యేసు, నిత్యత్వము నిత్య జీవితము నిజమనేటువంటి తెలిసినటువంటి యేసు, తోడేళ్ల మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను, మీరు వెళ్ళండి అని చెప్పాడు తన శిష్యులకి. పర్వాలేదు, వారికి చెప్పాలి. చివరిగా మూడవది, ఎందుకు యేసుక్రీస్తు వారు ప్రజలను అంతగా ప్రేమించారంటే, హీ నోస్ ద ఫాదర్స్ హార్ట్ and he knows that eternity is real. And the third one, the potential of people. Potential of people అంటే శక్తి కలిగినటువంటి మనుషులు, లేకపోతే పనిచేయ శక్తి కలిగినటువంటి మనుషుల విషయమై మనందరికంటే కూడా నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఆయనకు బాగా తెలుసు, తండ్రికి తెలుసు. అందుకే మనము లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయం 5, 7, 8 వచనాలను ఒకసారి చూసుకుంటే మనకు కూడా మనందరికీ పరిచయమైనటువంటి ఒక దృష్టాంతం కనపడుతుంది జక్కయ్య విషయమై. ఆ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు అందరూ చూచి 7వ వచనం, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగుకొనిరి. అగైన్ యేసుక్రీస్తు వారు ఇక్కడికి వచ్చారు పాపి విషయమై. వచ్చిన తర్వాత ఎవరిని దగ్గరికి వెళ్ళాడు? జక్కయ్య, నేను నీ ఇంటికి రావాలి, నీ ఇంట బస చేయవలసి అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ప్రజలందరూ సణుక్కుంటూ ఉన్నారు. కానీ 8వ వచనం చూడండి, ఏముందండి అక్కడ? జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగ భాగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని యెడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. నీవు ఎలాంటి మనిషివో నాకు అవసరం లేదు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు అవసరం లేదు. యేసును నువ్వు కలుసుకుంటే, ఆలోచన చేయండి, స్వార్థపరుడైనటువంటి ఒక గ్రీడీ జక్కయ్యలో ఒక జనరస్ మ్యాన్ ని యేసుక్రీస్తు వారు చూశారు. అర్థం చేసుకుంటారా? స్వార్థపరుడైనటువంటి జక్కయ్య జీవితంలో యేసుక్రీస్తు ఎవరిని చూశాడు? ఒక దాతృత్వము కలిగినటువంటి మనిషిని యేసు చూశాడు. ఫెయిత్ బాప్టిస్ట్ సంఘస్థులారా, యేసు నీ వైపు కూడా చూస్తున్నాడు, నా వైపు కూడా చూస్తున్నాడు. ద పొటెన్షియల్ ఇన్ us, మనలో ఉన్నటువంటి ఎవరండి? ఒక వ్యభిచారిణి యొక్క జీవితములో పవిత్రతను చూసింది. యేసుక్రీస్తు వారు మేరీ మగ్దలేని చూసినప్పుడు ఆమెలో ఉన్న పవిత్రతను చూడగలిగాడు. యేసుకు తెలుసు నిన్ను నన్ను, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు. నీ గురించి నీవు తక్కువగా అంచనా వేసుకునవచ్చేమో. నీవు యేసును కలుసుకుంటే సండే స్కూల్ వాళ్ళు చెప్తారు ఏమని? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఫర్ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. అన్నీ చేయగలను. ఎప్పుడు? యేసుతో. యేసుతో. తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మిషన్ సండే, మిషన్ సండే జరుపుకుంటున్న మనము యేసుక్రీస్తు వారు తన యొక్క తండ్రి హృదయాన్ని తెలుసుకున్నాడు. నిత్యత్వము నిత్య నరకాగ్ని నిజమని తెలుసుకున్నాడు. ప్రజల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను తెలుసుకున్నాడు. కనుక ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడ్డాడు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. యేసు నీ వందనాలు, మీరిచ్చినటువంటి నీ వాక్యపు సత్యాలను బట్టి వందనాలు. నీ ప్రేమ ఎంత ఉన్నతమైనదో మేము చూసాం. నిత్యత్వము నిత్య నరకాగ్ని అనేది నిజమని తెలుసుకున్నాం.
నా విషయమై నేను చిన్నబుచ్చుకుంటున్నప్పుడు యేసును కలుసుకుంటే నేను అన్నీ చేయగలను, సమస్తమును సాధ్యమే. వ్యభిచారి జీవితంలో పవిత్రతను చూడగలిగిన దేవుడివి. స్వార్థపరుడైనటువంటి జక్కయ్య జీవితంలో జనరస్ మ్యాన్ని చూడగలిగిన దేవుడివి. ఫెయిత్ బ్యాప్టిస్ట్ సంఘం నుంచి మేము కలుసుకునే మనుషులకి నీ ప్రేమను పంచడానికి, నీ మందిర ఆవరణంలో తీసుకురావటానికి మమ్మల్ని అందరినీ వాడుకునమని మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి చేతులెత్తి నమస్కరిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి మంచి గొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన యొక్క జీవితానికి వాగ్దానము చేయబడినటువంటి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ఆయన్ను ఆరాధించేటటువంటి ప్రతి ప్రజలకు కూడా సదాకాలము తోడయుండి నడిపించునుగాక. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మ్యాగజైన్స్ తీసుకువెళ్ళండి. ఇక్కడ QR కోడ్ కూడా ఇవ్వబడింది. పరిచర్యల కొరకు మీరు సహాయం చేయగలిగిన ప్రభు ప్రేరేపించిన కొలది ఈ QR కోడ్ను వాడుకోవచ్చు. దీని విషయం మీరు ఏమైనా అనుమానాలు ఉంటే జ్ఞాని పాస్టర్ గారిని కలవాలని కోరుకుంటున్నాను. దైవాశీస్సు.